అభినందనలు తెలియజేస్తూ యువకళ వాహిని గత 35 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నది. ఇటీవల ఒక 5 సంవత్సరాల నుంచి సంగీత భరితమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. ఇటీవలే నాగరాజ్ ప్రసాద్ గారు కొన్ని సంయుక్తమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారు నా దగ్గరకు వచ్చారు. వేసవి సెలవులు లేదా దసరా సెలవులు ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు కొన్ని చేయాలని మేము అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మా కార్యక్రమాలకు పెద్దలు విచ్చేశారు. ఆ పెద్దలు మా కార్యక్రమాన్ని కాదు, వారికి కళలంటే, మన సంస్కృతి అంటే, మన సంగీతం అంటే వారికి ప్రాణం. అటువంటి పెద్దలు ఈరోజు వేదిక మీద ఆశీనులు కాబోతున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా దూరదర్శన్ పూర్వ సంచాలకులు డాక్టర్ చేశారు, గాన గాంధర్వం అని కూడా రూపకల్పన చేశారు. అటువంటి మధుసూదనరావు గారు ఈరోజు సభాధ్యక్షులుగా రావటం మనందరికీ కూడా ఆనందదాయకంగా మనవి చేస్తూ, ముఖ్య అతిథిగా విచ్చేశారు ప్రభుత్వ మాన్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు. ఈనాటి కార్యక్రమాలను ప్రారంభించడానికి విచ్చేశారు నృత్య చూడమని పద్మశ్రీ డాక్టర్ కె శోభానాయుడు గారు. ఎక్కడ సంగీతం అంటే అక్కడ ఆయన ఉంటారు. మనం సగం ప్రోగ్రాం అయిన తర్వాత ముందు వరుసలో చూస్తే గుండు హనుమంతరావు గారు ఉంటారు. అదే వారిని ఎందుకు పిలవలేదు పైకి అని అప్పుడు అనుకుంటాం. ఎందుకంటే ఆయన కాముగా వచ్చి సంగీతం వినాలని వస్తారనమాట. మేము ముందుగానే అడిగాం, అట్లా కాదండి మీరు వేదిక మీదకి రావాలి అని. వారు దళిత అంగీకరించి విచ్చేశారు చిన్నారులను ఆశీర్వదించడానికి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, కష్టపడి ఈ సంగీతం మీద అభిమానంతో ఆయన ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, సుస్వర మ్యూజిక్ అకాడమీ అని. ఆ ఇన్స్టిట్యూట్ ద్వారానే ఈటీవీలో పాడుతా తీయగలో గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం లక్ష్మీ మేఘన, సాయి రమ్య ఇద్దరు కూడా ఛాంపియన్స్ గా వచ్చారు. అటువంటి గొప్ప కళాకారులను తయారు చేసినటువంటి నాగరాజ్ ప్రసాద్ గారు ఈరోజు ఇంకా ఎంతో మంది చిన్నారులను తయారు చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు డాక్టర్ పాలకుర్తి మధుసూదనరావు గారిని కోరుతున్నారు.